ఓబీసీల పోరుబాట అనేటువంటి పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. నేను మరియు పృథ్వీరాజ్ పర్మార్ సంయుక్తంగా రచించినటువంటి పుస్తకంలో ముఖ్యంగా స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఓబీసీలకు సంబంధించినటువంటి వివిధ విషయాలు దీంట్లో పేర్కొనడం జరిగింది. 9 అధ్యాయాలతో కూడినటువంటి పుస్తకంలో ఓబీసీల అంతకుముందు ఓబీసీలు వేరే భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిషన్లు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చినాయో వాటి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, ముఖ్యంగా 1989-90లో వచ్చినటువంటి మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఓబీసీల స్థితిగతులు ఏ విధంగా మార్పు చెందినాయి, ముఖ్యంగా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ క్షేత్రాలలో ఓబీసీలు కోరుకున్నటువంటి విషయాలు ఎంతవరకు సాకారం కాగలిగినాయి, దాంట్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో యావత్ భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ఓబీసీల స్థితిగతులు ప్రస్తుతం రాబోయే సమయంలో ఏ విధంగా ఏ యాస్పిరేషన్స్తోని వాళ్ళు ముందుకు రావాలనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం ఏం చేస్తే బాగుంటుందనే ఆశలతో ఎదురు చూస్తున్నారు. వాటి గురించి ముఖ్యంగా ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. రాబోయే సమయంలో ముఖ్యంగా కులగణనలో జనగణనలో కులగణన జరుగుతున్నటువంటి తరుణంలో ఈ కులగణన నుంచి వచ్చే డేటాని ఏ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి, దాని మీద విస్తృతంగా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా ఈ పుస్తకం అటు ఇంటలెక్చువల్స్కి, ఇటు సభ్య సమాజానికి, అటు పొలిటికల్ పార్టీస్కి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాలు కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఓబీసీలు, బీసీలు ఇంతకంటే ముందు ఇంతటి ఐకమత్యం కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఐకమత్యం తారాస్థాయికి చేరుకోబోతున్న తరుణంలో మంచి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడు ఐఏఎస్ స్థాయిలో ఉండి బుక్ రాయడం ఎట్లా వస్తున్నారు? గతంలో మీరు రాసిన బుక్స్ పుస్తకాలు రాయడం అనేది మనకున్నటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వాతంత్రం, అదేవిధంగా సర్వీస్లో ఉన్నా కూడా కానీ మేము పుస్తకాలు రాస్తాం. నేను ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పనులు చేసినానో, లాడ్లీ లక్ష్మీ యోజన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినామో, ఇందోర్ని క్లీన్ సిటీగా చేసినామో, అదేవిధంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంచి నిర్ణయాలు ఏవైతే తీసుకోవడం జరుగుతుందో, పాలసీ పరంగా నిర్ణయాలు తీసుకున్నాం, వాటి మీద పుస్తకాలు రాయడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా సామాజిక పరంగా కూడా సమస్యల పట్ల కూడా మనము ప్రభుత్వాలకి, సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ పుస్తకాలు రాయడం జరిగింది. ఏ భాషలో? ఓన్లీ తెలుగునా? లేదు, ఇంగ్లీష్లో ఉంది ప్లస్ తెలుగులో, రెండిట్లలో ఈ పుస్తకం వచ్చింది. జై బీసీ.